1959 జూన్ నాటి బేతాళ కథ. శత్రువుకు సహాయం. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నీ సహాయం కోరిన ఒక భిక్షువు కోసం ఇంత శ్రమ పడటం ఆశ్చర్యకరమే, కానీ పరమశత్రువుకు కూడా ఆపత్ సమయంలో సహాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందుకు తార్కాణంగా నీకు మాలావతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం త్రికర్త దేశానికి రాజైన యశపాలుడి రాజ్యంలో చంద్రవర్మ అనే సామంతరాజు ఉండేవాడు. చంద్రవర్మది చాలా పురాతనమైన చంద్రవంశం. అందుచేత చంద్రవర్మ తాను ఒక రాజుకు లోబడి ఉన్నవాడైనప్పటికీ తన వంశమర్యాదలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు. చంద్రవర్మకు 2 కుమారులు, మాలావతి అని కుమార్తె ఉండేవారు. వారు ముగ్గురు వంశాభిమానం కలవారే. త్రిగర్తరాజైన యశపాలుడు చంద్రవర్మలాగా పవిత్రమైన వంశంలో పుట్టినవాడు కాడు. అయినా ఆయన పరిపాలనలో సమర్థుడు. తన దేశంలో ఎక్కడా అరాజకం అన్నది తల ఎత్తకుండా 1000 కళ్ళతో కనిపెడుతూ అశాంతిని ఎప్పటికప్పుడు నిర్దయగా అణచివేస్తూ ఉండేవాడు. గంగా తీరాన కోట కట్టుకుని ఉన్న చంద్రవర్మ గంగకు అవతలగల రాజుతో కుట్ర చేసి యశపాలుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒకసారి వేగుల వాళ్ల ద్వారా వార్త తెలిసింది. వెంటనే యశపాలుడు సోరసింహుడు అనే సేనానిని ఒక పెద్ద సైన్యంతో సహా చంద్రవర్మ ఉండే కోటకు పంపాడు. చంద్రవర్మ సోరసింహుడికి ఘనమైన స్వాగతమిచ్చి, మీరు ఇంత సేనతో దయచేయటానికి కారణమేమిటి? త్రిగర్త దేశానికి శత్రుభయం లేదు కదా అన్నాడు. సోరసింహుడు కూడా లౌక్యుడే. ఆయన చంద్రవర్మతో, అలాంటిదేమీ లేదు, కానీ గంగకు అవతలి తీరాన ఉన్న రాజులు కొందరు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియవచ్చింది. వాళ్ళు దండెత్తి వస్తే ముందుగా అపాయం మీకే. మహారాజు గారికి మీపై ఎంత అభిమానం అంటే ఆయన తన కుటుంబానికి ఆపద కలిగినా సహించగలరు, కానీ మీ వంశానికి ప్రమాదం జరిగితే సహించలేరు. కొంతకాలం మీ కోటను కాపాడమని మహారాజు గారు నన్ను సైన్యంతో సహా పంపించారు అన్నాడు. చంద్రవర్మ తలవంచి, మహారాజు గారికి ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు. సోరసింహుడు చంద్రవర్మతో ఇంకా ఇలా అన్నాడు, ఈ యువకుని పేరు భద్రకీర్తి, మన ఉపసేనానులలో ఒకడు. ఇతనిని 100 మంది మెరికెల లాంటి భటులను మీ కుటుంబ రక్షణకు గాను ఇస్తున్నాను. వీళ్ళు అహోరాత్రాలు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఆపద కలిగే పక్షంలో మీ ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టగలరు. భద్రకీర్తిని, అతని భటులను కోటలో ఉంచుకోండి. నేను నా సైన్యము కూడా కోట వెలపల నదీ తీరాన శిబిరాలు నిర్మించుకుని ఉంటాం. చంద్రవర్మ శత్రురాజులతో చేరి కుట్ర చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు అతని ఆట కట్టయింది. పైకి ఎంత ఇచ్చకాల మాటలు చెప్పినా సోరసింహుడు చంద్రవర్మను అతని కోటలోనే ఖైదీగా చేసివేశాడు. పైవారెవరైనా చంద్రవర్మను చూడవచ్చినా, చంద్రవర్మతో రహస్యంగా మాట్లాడినా, ఆఖరుకు చంద్రవర్మ తన కొడుకులతో రహస్యంగా మాట్లాడినా కూడా ఆ సంగతి భద్రకీర్తికి త్వరలోనే తెలుస్తుంది. భద్రకీర్తి అహోరాత్రాలు కాలు కాలిన పిల్లిలాగా కోట అంతటా కలియ తిరిగేవాడు. అయినా చంద్రవర్మ తన ప్రయత్నాలను మానలేదు. ఆయన తన కొడుకులని వీగుల వాళ్లుగా ఉపయోగించి కుట్ర సాగించాడు. అన్ని ప్రయత్నాలు పూర్తి అయ్యాయి కూడా. సంవత్సరాది పండగ నాడు చంద్రపురంలో రకరకాల వేడుకలు జరుగుతాయి. తెల్లవారులు సంబరం సాగుతుంది. ఆ చీకటి రాత్రి శత్రుసేనలు గంగ దాటి వచ్చేటట్లు, చంద్రవర్మ సేనలు వాళ్లకు స్వాగతం ఇచ్చేటట్లు ఏర్పాటైంది. తరువాత ఈ 2 సేనలు కలిసి సోరసింహుడి శిబిరంపై పడి అతడి సైన్యాలను సర్వనాశనం చేస్తాయి. ఇదే సమయంలో చంద్రవర్మ కుమారులు కోటలో ఉన్న భద్రకీర్తిని చంపేసి అతని భటులను మాయోపాయంతో కారాగృహంలో బంధించేస్తారు. ఈ కుట్రను గురించి భద్రకీర్తికి కొంచెం కూడా తెలియదు. చంద్రవర్మ, ఆయన కొడుకులు అతని పట్ల ఎంతో ఆపేక్షగా ఉంటున్నారు. భద్రకీర్తికి వారిపైన అది వరకు ఏదైనా అనుమానం ఉంటే అది కాస్త క్రమంగా పోయింది. దానికి ముఖ్య కారణం మాలావతి. ఆమె చాలా చక్కనిది. మొదటిసారి చూస్తూనే భద్రకీర్తి ఆమెను ప్రేమించాడు.
ఆమె ఎన్నడూ అతనితో మాట్లాడలేదు, కానీ ఎన్నోసార్లు మాట్లాడబోయేదానిలాగా కనబడింది. మాలావతిని తాను ప్రేమించటం వృధా అని భద్రకీర్తికి తెలుసును. ఎందుచేతనంటే అతనికి చంద్రవర్మకు గల వంశాభిమానం తెలుసును. చంద్రవంశాన పుట్టిన రాజకన్య తన వంటి సామాన్య క్షత్రియుణ్ణి పెళ్లాడటం కలలో వార్త. అందుచేత మాలావతి తనకేసి చూసినా కూడా భద్రకీర్తి తనకు ఎంతో గొప్ప గౌరవం జరిగినట్లుగా సంతోషించేవాడు. అయితే మాలావతి భద్రకీర్తిని నిజంగానే ప్రేమించింది. ఆమె ఎన్నడూ తమ కోటను విడిచి మరొక చోటికి వెళ్ళి ఎరగదు. ఆమెకు తన అన్నలు తప్ప మరెవరూ తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు పంపిన అతిథిలాగా భద్రకీర్తి వచ్చాడు. అతను అందమైనవాడు, అతిశయాహంకారాలు లేక నమ్రతగా ఉండేవాడు. వయసుకు చిన్నవాడైనా యుద్ధరంగంలో తేరి చూడరాని యోధుడని అతన్ని గురించి ఆమె విని ఉన్నది. అలాంటి వాణ్ణి సంవత్సరాది పుణ్యదినాన తన తండ్రి అన్నలు చంపటానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే మాలావతి గుండె గుబేలు మనది. అతను తమ కుటుంబానికి శత్రువు లాంటి వాడని, తమ స్వేచ్ఛను అరికట్టడానికే కోటలో వచ్చి ఉంటున్నాడని ఆమెకు తెలుసును. అయినా ఆమె అతన్ని ప్రేమించింది. ఆ రాత్రి భోజనాలు కాగానే భద్రకీర్తి కోట బురుజుపైకి వెళ్ళి చుట్టూ కలిగి చూశాడు. అంతా ప్రశాంతంగా ఉన్నది. చీకటిలో గంగా ప్రవాహం అస్పష్టంగా కనిపిస్తున్నది. ఒక పక్కగా ఉన్న సైనిక శిబిరాలు మాత్రం చీకట్లో కానరావటం లేదు. అతను మాలావతిని గురించే ఆలోచిస్తూ గంగ వైపు చూస్తూ ఉండగా దానిపైన నల్లటి చుక్కల్లాగా ఏవో కనిపించాయి. అవన్నీ పడవలైతే ఆవేళప్పుడు అన్ని పడవలు గంగపై ఎందుకు ఉంటాయి? ఈ విషయం తేల్చుకునేటందుకు గాను అతను బురుజు దిగి వస్తూ ఉండగా అతనికి గాజుల చప్పుడు వినిపించింది. మరుక్షణం ఆ చీకటిలో మాలావతి అతన్ని సమీపించి, భద్రకీర్తి, మా నాన్న అన్నయ్యలు మిమ్మల్ని చంపటానికి ఇటే వస్తున్నారు. మీరు కోటగోడ మీద నుండి ఎలాగో దిగి పారిపోండి అని రహస్యంగా చెప్పింది. కోటగోడ బొత్తిగా నిటారుగా లేక కొంచెం ఏటవాలుగా ఉన్నది. భద్రకీర్తి గోడలోని రాళ్లను చేతివేళ్లతోనూ కాలివేళ్లతోనూ పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్య జారుతూ కిందకి దిగేసి తమ శిబిరాలు ఉండే దిక్కుగా పారిపోయాడు. తరువాత కొద్దిసేపటికే చంద్రవర్మ ఆయన కొడుకులు మాలావతి ఉన్న చోటుకి వచ్చి, భద్రకీర్తి ఏడి అని అడిగారు. నన్ను చూస్తూనే అతను గోడ దిగి పారిపోయాడు అన్నది మాలావతి. చంద్రవర్మ తన భటుల చేత భద్రకీర్తి భటులందరినీ ఒక్కొక్కరిని ఒక గదికి పిలిపించి వాళ్ళనందరినీ అందులో బంధించేశాడు. అనుమానించి తిరగబడిన వాళ్లను చంద్రవర్మ భటులు చంపేశారు. ఈలోపుగా భద్రకీర్తి శిబిరంలో సోరసింహుణ్ణి కలుసుకుని తనకు తెలిసినదంతా చెప్పాడు. కుట్ర జరుగుతున్నదని గ్రహించకపోవటం నీదే తప్పు. నేను ముందే ఉపద్రవం శంకించి కోట నుండి చంద్రవర్మ సైనికులు కదలటానికి లేకుండా మన సైనికులను ద్వారం వద్ద కాపలాగా ఉంచాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి శత్రుసేనలు కూడా గంగ దాటి వస్తున్నట్లు తోస్తున్నది. వాళ్లకు స్వాగతమివ్వటానికి మన సైన్యంలో సగాన్ని ఇప్పుడే పంపుతాను. నువ్వు ఆ సేనలకు నాయకత్వం వహించు. నేను కోటకు స్వయంగా వెళ్లి చంద్రవర్మను పరామర్శిస్తాను అన్నాడు. భద్రకీర్తి కొంత సైన్యంతో గంగా తీరానికి వెళ్ళాడు. అతను వెళ్లిన కొద్దిసేపట్లో 100 పడవలు ఒడ్డుకు చేరాయి. దాదాపు 2000 మంది శత్రు సైనికులు దిగారు. చీకటిలో ఒడ్డున ఉన్న మనుషులను చూసి శత్రు సైనికులు వాళ్లే కుట్రదారులు అని అనుకున్నారు. భద్రకీర్తి శత్రు సైనికులతో, మీ ఆయుధాలన్నీ మా సైనికుల పరం చెయ్యండి. కుట్ర ఫలించింది. శిబిరం అదివరకే మన వశమయ్యింది. మనం నేరుగా శిబిరానికే పోవచ్చు అన్నాడు. ఆ మాట్లాడేది చంద్రవర్మ తాలూకు సైనికాధికారి అనుకున్నారు శత్రువులు. అతను చెప్పినట్లే చేసి వాళ్ళంతా భద్రకీర్తికి ఖైదీలుగా చిక్కి శిబిరానికి తీసుకుపోబడ్డారు. ఈ పని పూర్తి కాగానే భద్రకీర్తి కోటకు తిరిగి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి చంద్రవర్మ అతని కుమారులు బందీలుగా చిక్కారు. వాళ్లకు సోరసింహుడు మరణదండన కూడా విధించాడు. భద్రకీర్తి సోరసింహుడితో, మహాసేనాని, నాది ఒక్క మనవి. మాలావతి నా ప్రాణం కాపాడటమే కాక తన తండ్రి తలపెట్టిన రాజద్రోహం భగ్నం కావటానికి కూడా ఎంతో సహాయపడింది. ఆమెకు కారాగృహ విముక్తి కలిగించండి. నేను ఆమెను పెళ్లాడదామని అనుకుంటున్నాను అన్నాడు. సోరసింహుడు మాలావతి విడుదలకు ఉత్తర్వులు ఇచ్చాడు. ఆమెను విడిపించటానికి భద్రకీర్తి స్వయంగా వెళ్ళాడు.
అతను వెళ్ళేసరికి మాలావతి కారాగృహంలో విచారంగా కూర్చుని ఉన్నది. మాలావతి, నిన్ను చెరవిడిపించడానికి వచ్చాను అన్నాడు భద్రకీర్తి. మాలావతి ఒకసారి అతని కేసి చూసి ముఖం తిప్పేసుకున్నది. ఆమె నుండి ఎలాంటి జవాబు లేదు. నేను నీకు ఏమైనా అపచారం చేశానా? నాకేసి ఎందుకు చూడవు? రాజద్రోహి కుమార్తెవన్న అపవాదు లేకుండా నిన్ను నేను పెళ్లాడతాను అన్నాడు భద్రకీర్తి. దానికి కూడా ఆమె సమాధానం చెప్పలేదు. నా పైన ఇంత అనాదరం కలదానివి నా ప్రాణం ఎందుకు కాపాడవు? ఇంతకంటే మీ తండ్రి చేతిలో చనిపోతే నాకు ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండేదే. ఇప్పుడైనా మించిపోలేదు. ఇదిగో నా కత్తి, దీనితో నన్ను చంపెయ్యి అన్నాడు భద్రకీర్తి. మాలావతి చిరునవ్వు నవ్వుతూ లేచి అతన్ని సమీపించి అతని కత్తి తీసుకున్నది. ఆమె మరుక్షణం ఆ కత్తిని తన గుండెల్లో పొడుచుకుని చనిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మాలావతి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది? ఆమె భద్రకీర్తిని ప్రేమించలేదా? అతని ప్రాణం కాపాడినందుకు పశ్చాత్తాపపడిందా? ప్రేమించిన మనిషి అయితే అతన్ని పెళ్లాడే అవకాశాన్ని జారవిడిచి ఆత్మహత్య చేసుకోవటానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, మాలావతి భద్రకీర్తిని ప్రేమించిన మాట నిజమే. అందుకే ఆమె అతని ప్రాణాన్ని కాపాడింది. అయితే అతన్ని ప్రేమించినంత మాత్రం చేత ఆమె కులద్రోహి అని అనుకోరాదు. వంశాభిమానం చంద్రవర్మకు ఎంత ఉన్నదో ఆమెకు కూడా అంతే ఉన్నది. తన ప్రేమ మూలంగా వంశ నిర్మూలనం జరగకపోయినప్పటికీ ఆమె అతన్ని పెళ్లాడి వంశానికి కళంకం తీసుకుని రాలేదు. అలాంటప్పుడు వంశ నిర్మూలనం అయ్యాక ఆమె తన ప్రేమ ఫలితాన్ని అనుభవించడానికి బ్రతికి ఉండటము, భద్రకీర్తిని పెళ్లాడటము ఏ విధంగానూ సాధ్యమయ్యే పనులు కావు. అందుకే మాలావతి చివరకు ఆత్మహత్య చేసుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కల్పితం.